యేసుక్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారుడు రాసినటువంటి 63వ సంకీర్తన 3వ చరణాన్ని చదువుకుందాం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నీ కృప జీవము కంటే ఉత్తమము అని మాట్లాడుతూ ఉన్నాడు. మనందరము ఈ క్షణము వరకు సజీవులమై ఉన్నాము అనంటే అది కేవలము దేవుని ఉచితమైన కృప. ఆయన కృప లేకపోతే మనం ఏమవుదుమో, ఆయన కృప మనలను సజీవులుగా ఉంచింది. మనందరము కూడా దేవునిని స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవుని కృపను గురించి మనము ధ్యానించినట్లయితే దేవుని కృప అయోగ్యులమైన మన పట్ల, అర్హత లేని మన పట్ల, ఎందుకు పనికిరాని మన ఎడల దేవుడు చూపినటువంటి అమితమైన ప్రేమ. శిక్షకు మనము అర్హులం. ప్రభు మన శిక్షను ఆయన భరించాడు. యోగ్యత అర్హత లేని మనకు ఈరోజు అర్హతనిచ్చింది దేవుని కృప. మన జీవితాలలో ఆ కృపే మనలను ఇంతవరకు కాపాడింది. దేవుని కృపను తలంచుకుంటూ, దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని కృపను గురించి మనం పాడవలసిన వారమైనాం. దేవుని కృపను వివరించవలసిన వారమైనాం. దేవుని కృప మనందరి ఎడల ఎంత ఉన్నతంగా ఉందంటే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నీ కృప జీవము కంటే ఉత్తమం అని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. మనందరి జీవితాలలో దేవుని కృప మనలను ఈ రోజు వరకు యోగ్యులుగాను, అర్హులుగాను దేవ సన్నిధికి మనము సమీపించడానికి ఆ దేవుని కృపే. అందుకే భక్తులు కృపను గురించి అనేక రీతిలుగా మాట్లాడుతూ వచ్చారు. 23వ సంకీర్తన 6వ చరణాన్ని చదివినట్లయితే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నేను బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు నా వెంట వచ్చును. ఈరోజు మన జీవితాలలో ఆ కృపే లేకపోతే, ఆ కృపే మనకు క్షేమాన్ని కలుగ చేయకపోతే, దేవుడి కృప మన మీద లేకపోతే ఎప్పుడో మనం ఉగ్రతకు పాత్రులమైపోదు. మనలను ఉగ్రత నుండి తప్పించి మన బ్రతుకు దినములన్నిట దేవుడు తన కృపను మనకు ప్రసాదించారు. అందుకే కీర్తనకారుడు నీ కృప జీవము కంటే, మన ప్రాణము కంటే విలువైనది దేవుని కృప అని చెప్తూ ఉన్నాడు. మరణించవలసిన మనము, మరణానికి లోనవలసిన మనము, ఉగ్రత పాలవలసిన మనలను ఆ ఉగ్రత నుండి దేవుని కృప మనలను తప్పించింది. 101వ సంకీర్తన 6వ చరణం, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను, యెహోవా నిన్ను కీర్తించెదను. కీర్తనకారుడు నేను కృపను గూర్చి పాడుతాను, కృపను గూర్చి నేను కీర్తిస్తాను. ఈ రోజు మనము ప్రతి విషయంలో మనము ఆరోగ్యంగా ఉన్నామా, లేక మనం ఆర్థికంగా సంపాదించుకుంటూ ఉన్నామా, లేక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నామా, ఏ స్థాయిలో ఉన్నా అది దేవుని కృపే. దేవుని కృపను బట్టి మనము ప్రభువుని స్తుతించవలసిన వారమైనాం. దేవుని కృపను బట్టి ప్రభువుని కీర్తించవలసిన వారమైనాం. మన తెలివి, మన జ్ఞానము కాదు గాని ఇది కేవలం ఉచితమైన దేవుని కృప. 119వ సంకీర్తన 76వ చరణాన్ని చదువుకుందాం. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. దేవునికి స్తోత్రం. కృప మనల్ని ఆదరించేది. ఈరోజు నిన్ను ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా దేవుడు కృప గలవాడు గనుక, ఆయన కృప వాత్సల్యత గలవాడు గనుక ఆయన కృప నిన్ను ఆదరిస్తుంది. దేవుని కృపే మనల్ని ఆదరించకపోతే మనం ఏమైపోదుమో. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేనేమై ఉన్నాను అది దేవుని కృప. దేవుని కృప లేకపోతే నేనేమవుదును అని పౌలు గారు తెలియజేస్తూ, ఈరోజు నీవు నేను బ్రతుకున్నామంటే, ఈరోజు నీవు నేను జీవిస్తున్నామంటే ఇది దేవుని కృప. ఇలాంటి దేవుని కృపను నువ్వు ఎరిగి, దేవుని కృపకు నువ్వు పాత్రుడు పాత్రురాలు కావాలని దేవుని యందు నమ్మిక కలిగి, విశ్వాసము కలిగి మనము దేవుని
దేవుని మీద ఆధారపడితే దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఆదిమ క్రైస్తవ సంఘములో అందరూ దైవ కృప పొందారు. మనలో ఎవరైనా ఇంకా ఈ కృప పొందకపోతే ఈ రోజే ప్రభు యొద్దకు వచ్చి దేవుని ఎదుట నీవు ప్రార్థించినట్లయితే, దేవుని ఎదుట తగ్గించుకుని దేవునికి లోబడి దేవుని సందులో నీ జీవితాన్ని సమర్పించి ప్రార్థించినట్లయితే దేవుడు తన ఉచితమైన కృపను మనకు ప్రసాదిస్తాడు. దైవ కృప మనల్ని ఆవరించినట్లు, దేవుని కృప మనల్ని నడిపించినట్లు, దేవుని కృపే మనల్ని ఆదరించినట్లు, మనము దేవుని యందు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడ్డాం. ఈ కృప ఇంకా నువ్వు పొందలేదేమో, ఇంకా అటు కృప మీరు అనుభవించలేదేమో, ఇంకా అటు కృపను మీరు పొందకపోతే ఈ రోజే ప్రభు సందులో ప్రార్థన చేయండి. దేవుని కృప మిమ్మల్ని ఆవరిస్తుంది. దేవుని కృప జీవము కంటే ఉత్తమము. అలాంటి కృపలను మనము తలంచుకుంటూ అట్టి కృప ద్వారా మనము నిత్యత్వంలోనికి చేరునట్లు ప్రభు మనందరికీ తన కృపను సమృద్ధిగా సమయోచితమైన కృపను దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నా బిడ్డలందరికీ సమయోచితమైన మీ కృపా సహాయాన్ని దయచేసి మీరే బలపరిచి ఈ దిన ప్రతి పని పాటల్లో వారికి మీరు తోడుగా ఉండండి. అన్ని విషయాల్లో మీ కృపను ప్రసాదించి మీరే వారిని యోగ్యులుగాను అర్హులుగాను మీరే సిద్ధపరిచి మీ నిత్యత్వానికి చేరు వరకు మీ కృపాక్షేమాలు మెండుగా దయచేసి మీరే ఆశీర్వదించి వర్ధలింపచేయమని, ప్రతి ఒక్కరిని మీరు రక్షించమని యేసు నామములో ప్రతి ఆటంకాలను బంధించు మీ సజీవమైన అసలుగా అప్పగిస్తుగా నిండారుగా దీవించుమని, మీ కృపతో నింపి బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.